నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. తిరుమల కొండపై అన్యమత ప్రచారం. టీటీడీలో అన్యమత ఉద్యోగస్తుల విషయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ సంస్థలలో అన్యమత ఉద్యోగులపై బదిలీవేటు వేశారు. టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్, టీటీడీ అనుబంధ విద్యా సంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహ వార్డెన్లు ఇలా మొత్తం 18 మందిని బదిలీ చేశారు. టీటీడీలోని పలు విభాగాల్లో అన్య మతాలకు చెందిన వారు ఉన్నారని విమర్శలు వస్తూనే ఉన్నాయి. కొండపై మాంసాహారం, గంజాయి, మద్యం దొరుకుతున్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. తిరుమల క్షేత్రం పవిత్రత దెబ్బతింటుందని, అన్యమత ప్రచారం కూడా జరుగుతుందని భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి 69 మందితో కూడిన ఓ జాబితాను రూపొందించింది. వీరిలో టీటీడీ ఉద్యోగులతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులు కూడా ఉన్నట్లు తేలింది. వీరిలో కొందరు ఉద్యోగస్తులను బదిలీ చేయాలని నిర్ణయించారు. కొండ ఇతర ప్రాంతాల్లో కూడా అన్యమతస్థులు ఎక్కువగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా తిరుమలలో అన్యమత ప్రచారం గురించి చర్చ జరుగుతూ ఉంది. తిరుమల క్షేత్రంలో ఇతర మతాల ప్రచారం నిషిద్ధమన్న నిబంధన ఉన్నప్పటికీ కొందరు బహిరంగంగా ఉల్లంఘనకు పాల్పడ్డారు. అటవీ శాఖ పరిధిలో ఉన్న పాప వినాశం ప్రాంతంలో కొందరు మహిళలు క్రైస్తవ గీతాలు పాడుతూ రీల్స్ చేయడం వివాదమైంది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తిరుమల 2 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత టీటీడీ విజిలెన్స్, పోలీసులు, అటవీ శాఖ యంత్రాంగం సంయుక్తంగా దాడులు నిర్వహించి దుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. పదుల సంఖ్యలో అన్య మతస్థులు దుకాణాల్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రతి దుకాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇతర మతాలకు చెందిన వారి ఆధారాలు కనిపెట్టారు. తిరుమల క్షేత్రంలో అన్యమత ప్రచారానికి ఎలాంటి తావు లేదని కూటమి ప్రభుత్వంలోని కొత్త పాలక మండలి అంటోంది. 1987 ఎండోమెంట్ యాక్ట్ను సవరిస్తూ 1989లో జారీ చేసిన జీవో నెంబర్ 1060 ప్రకారం హిందూ యోధరులకు టీటీడీలో అవకాశం ఉండదు. జీవో రాకముందు టీటీడీలో ఉద్యోగం పొందిన వారితో పాటు ఆ తరువాత ఇతర మతాలను స్వీకరించిన వారిని సాగనంపాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీలో 6100 మందికి పైగా శాశ్వత ఉద్యోగులు, మరో 10,000 మంది వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తుండగా ఇందులో అన్యమతస్థులు ఎవరన్న దానిపై దృష్టి పెట్టారు. అందుకు తగ్గట్టుగా విచారణ జరిపించారు. హిందువులు కాని ఇతర మతస్థులైన ఉద్యోగులకు నోటీసులు ఇచ్చి వివరణ ఇప్పటికే కోరింది. టీటీడీ విధుల నుంచి తప్పించే ప్రయత్నం చేసింది. అయితే అన్యమతస్థులైన ఉద్యోగులు టీటీడీ ఇచ్చిన నోటీసులపై కోర్టును ఆశ్రయించారు. అందుకే అన్య మతస్థులైన ఉద్యోగులను ప్రభుత్వంలోని ఇతర శాఖలకు కేటాయించడం, లేదంటే స్వచ్ఛంద పదవి విరమణ అవకాశం కల్పించి సాగనంపాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. హిందువులుగా ఉంటూ మతం మారిన వారే అసలు సమస్య అని కూడా చెబుతున్నారు. శ్రీవారి భక్తుల సొమ్మును జీతంగా తీసుకుంటూ మతం మారిపోయి వేరే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా శ్రీవారి సన్నిధిలో అన్యమత ప్రచారానికి సహకరిస్తున్నారు. వీరి వల్ల తరచూ అన్యమత ప్రచారం జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీలో ఉద్యోగం చేస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ కూడా నిర్వహించారు. కేవలం టీటీడీకే వదిలేయకుండా అనుమానమున్న ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి కూడా పరిశీలించారు. కొంతమంది ఇళ్లలో అసలు శ్రీవారి పటాలు లేకపోవడం, ఇతర మత ఆచారాలను పాటించడం గమనించారు. అందుకే ఇకపై వారు టీటీడీలో ఉండకూడదని అధికారులు బలంగా నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏమో చూడాలి.